వెరైటీగా దొండకాయ రైస్ చేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. సో 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. మామూలు బియ్యమేనండి ఇది. బియ్యం తీసుకొని చక్కగా కడుక్కోవాలండి. కడిగేసుకుని మనం ఈ కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట. రోజు వారి మనం రైస్ వండుకున్నట్టే వండుకోవాలన్నమాట. 4 కప్పులు పోసుకోవాలండి. 2 కప్పులకు గాను 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. 2, 3, 4 అండి. ఇంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. 1 స్పూను వేసుకొని కుక్కర్ వెలిగించి పెట్టేసుకుందాం. కొంచెం కలిపేసేసి సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం అటు ఇటు కలిపేసి పెట్టేసుకున్నామండి. స్టవ్ వెలిగించేసి ఒక 3 or 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ వెలిగించేసి పెట్టేసుకున్నామండి. ధనియాలండి 1 స్పూను పావలాగా, పువ్వులు, అలాగే కొంచెం చెక్క, లవంగము, జాపత్రి, జాజి పువ్వు అన్నమాట. కొంచెం అల్లము, పచ్చిమిరపకాయ అండి, అలాగే వెల్లుల్లిపాయ, కొబ్బరి, పచ్చి కొబ్బరి, దొండకాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కావాల్సినవి. ముందుగా అండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని కొంచెం ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ చేయట్లేదు కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నానండి. మీరు ఎక్కువ చేసుకున్నట్లయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం హైలో పెట్టి లైట్గా మంచి వాసన వచ్చేటట్టు వేయించేసుకుందాము అండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని ఫస్ట్ మిక్సీ వేసేసుకుందాం. ఇలా మొత్తం కలిపండి వేయించుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ పట్టుకుందాము. కాస్త ఆయిల్ పోసుకొని ఈలోపు మనం దొండకాయ ముక్కలు వేయించుకుందామండి. ఇవన్నీ కూడా దొండకాయ ముక్కలు వేసేసుకుందాము. కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించాలి. హైలోనే పెట్టుకుని వేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి, మాడిపోకుండా. హైలోనే పెట్టుకోవచ్చు. ఇంట్లో వాటికి సరిపోని ముక్కలకు సరిపోను సాల్ట్ కూడా వేసేసుకోవాలి మనం. ముక్కలకు కూడా మనం విడిగా వేసేసుకోవాలి. ఎప్పుడైనానండి డ్రైగా ఉండేవన్నీ కూడా ముందు మిక్సీ వేసుకోవాలి మనము. లేదంటే అవి నలగవు అన్నమాట తడి వాటితో కలిపితే. ఈ నలిగినటువంటి పొడిలోనే మనము ఇంకా ఇవి తడిగా ఉన్నవి కూడా వేసేసుకోవచ్చు అండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసాను. ఒక 2 ఇంచు అల్లము, అలాగే కొబ్బరి, వెల్లుల్లిపాయ. మనం చివరికి ఉల్లిపాయ వేసుకుందామండి. వస్తుందన్నమాట. ఇంకొంచెం నలగనిద్దాము. మనకు ఆ ముక్కలన్నీ వేగిపోయి అన్నం ఉడికిపోయేలోపు ఇది తయారు చేసుకుంటే ఈ పేస్ట్ మనకు రెడీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కావాలంటే ఒక 2 స్పూన్లు వాటర్ పోసుకోవచ్చండి. నేను దీనికి సరిపోను కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఈ పేస్ట్ సరిపోను. ఈ పేస్ట్లో ఇంకా వాటర్ పోయే అవసరం లేదండి. ఉల్లిపాయ పేస్ట్తోనే మనకు వాటర్ వచ్చేసింది. ఉల్లిపాయతోనే, అందుకే ఇంకా వాటర్ పోయే అవసరం లేదు. మీకు అవసరం అయితే పోసుకోవచ్చు. సరిపోతుందండి, అసలు అవసరం లేదు. అలాగేనండి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాము. ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి ఇంత మెత్తగా నలగాలి. ఎంత బాగుందో చూడండి. పేస్ట్ మంచి సువాసన వస్తుంది ఇప్పటికే. ఇది పక్కన పెట్టుకుందాము. చూడండి అండి దొండకాయ చక్కగా వేగిపోతూ ఉంది. ఎర్రగా రానివ్వాలండి దొండకాయ. మధ్య మధ్యలో కలిదిప్పుకోవాలి. నేను హైలోనే పెట్టాను, చిన్న పొయ్యి మీద పెట్టాను హైలో. అన్నీ మనము ఒక బాండీ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాము. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. దొండకాయల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు. రైస్ కూడా పెట్టుకునండి. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే కాస్తంత పసుపు వేసుకొని ఇప్పుడండి మొలకలు కూడా పెసర మొలకలండి. ఇవి కూడా కొంచెం వేసుకుందాము. వేసుకొని కొంచెం వేయించుదాము. చిటికెడు సాల్ట్ అండి దీని వరకు. మనం మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ కూడా వేసేసుకుందాం దీంట్లో. చాలా ఈజీ అండి పని. అన్నీ మనం రెడీ పెట్టుకుని మిక్సీ వేసేసుకుంటే చాలన్నమాట.
అన్నిటికీ సాల్ట్ వేసేస్తామండి. కారం కూడా పచ్చిమిర్చిలో ఉంది. ఇంకా మనం కారం వేయవలసిన లేదు, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. ఇది కొంచెం నూనె పైకి వచ్చేదాకా వేయించాలి, పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. ఇది మరి హైలో అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కుక్కర్ అయిపోయిందని చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడికింది రైస్, చాలా చాలా బాగా ఉడికింది. చూడండి ఇలా పొడి పొడిగా బాగుంది. చూడండి కొంచెం మనం ప్లేట్లో ఆరబెడితే ఇది పొడి పొడిగా అయిపోతుంది. ఇంకా వేగిపోయాయండి ముక్కలు. ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకుందాము. చూసారండి నూనె చాలానే ఉంది దీంట్లో, అందుకని నేను ఎక్కువ నూనె పోయలేదు, ఈ నూనె సరిపోతుంది. ఇలా కొంచెం బాగా వేయించుకోవాలి ముక్కలు. 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. నల్లకాయలోకి సాల్ట్, ఇది కూడా మనము కర్రీ తిప్పేసుకుందాము. వేసాను. ఇప్పుడు తింటే పర్వాలేదండి. ఇంకాస్త మీరు కనుక బాగా లేట్గా సాయంత్రం అలా ఉంచుకుని తినట్టయితే ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇది కొంచెం పైకి రానిద్దాము ఆయిల్. ఇప్పుడు పోసింది కూడా వేగిపోయిందండి. ఈ రైస్ అంతా కూడా మనం చక్కగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఇలా పూర్తిగా కలుపుకోవాలండి. ఆ పేస్ట్లోకి వేసేసి అన్నము అసలు ఎంత రుచిగా ఉందో నేను చెప్పలేనండి. మీరు తిని అసలు ఎంత ఇష్టపడతారో అందరు కూడా, పిల్లలతో సహా తింటారండి. కారానికి కారం సరిపోయింది. కొంచెం సాల్ట్ నేను చూసాను, కొంచెం సరిపోలేదు, ఒక్క రవ్వ. అది నేను ఇప్పుడు వేసి కలిపేస్తాను. చేసుకుని చెప్పాలండి ఎంత బాగుందో. తింటే వదిలిపెట్టరు. కొంచెం సాల్ట్ తగ్గింది, ఎందుకంటే రైస్ ఉంది కదా, అందుకని రైస్లో వేసినప్పుడు చండి. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి. ఎంత బాగుందోనండి, చాలా చాలా రుచిగా ఉంది. మంచి వాసన కూడా వస్తూ ఉందన్నమాట. రెడీ అండి. ఇది ఉల్లిపాయ దొండకాయ రైసు చాలా చాలా ఎమ్మీగా ఉందండి. మీరందరూ కూడా తయారు చేసుకొని రుచి ఎలా ఉందో టేస్ట్ చేయండి. మీరు కామెంట్ పెట్టండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.